సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తొలి తెలుగు న్యూస్ యాంకర్, టెలివిజన్ చరిత్రలో సీనియర్ గా ఉన్నటువంటి శాంతి స్వరూప్ కొద్ది క్షణాల క్రితం మృతి చెందారని చెప్పవచ్చు. ఏదైతే మీడియా చరిత్రలోని ఆయన ఒక తొలి యాంకర్ గా ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. ఆ కాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎంతో మందికి కూడా శిక్షణ ఇస్తూ తొలి గురువుగా కూడా నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు ఆయన మృతి పట్ల కూడా సీనియర్ జర్నలిస్టులు వారందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఆ కాలం నుంచి మీరు శాంతి స్వరూప్ గారిని చూస్తుంటారు, ఎలాంటి అనుబంధం ఉందండి ఆయనతో మీకు? నా పేరు టి విజయ్, నేను సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరం దిగ్భ్రాంతిలో ఉందాం, తెలియదు. ఈ ఉదయకాలమే తెలిసింది సీనియర్ యాంకర్ శాంతి స్వరూప్ గారు మృతి చెందారని. మేము అప్పుడు 81 డిగ్రీ చదివే టైంలోనే మొట్టమొదటిగా దూరదర్శన్ ప్రవేశపెట్టడం తెలుగులో జరిగింది. ఆ మొదటి యాంకర్గా మేము చూసింది కూడా ఆయనే. మేము చాలా సీనియర్గా చెప్పుకోవచ్చు ఆయన శాంతి స్వరూప్ గురించి. యాక్చువల్గా ఇంతవరకు ఆయన తుదితాస విడిచేంత వరకు కూడా దూరదర్శన్ తప్ప వేరే ఏ ఛానల్లో కూడా పనిచేసిన దాఖలాలు లేవు. దాదాపుగా 70 సంవత్సరాలు పైబడే ఉంటుంది. మరి చాలా మందికి ఆయన జర్నలిస్ట్, దాంట్లో న్యూస్ రీడర్స్కి చాలా మందికి ఆయన ఒక గురువుగా, తర్వాత మార్గదర్శకుడుగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి యాంకరు, న్యూస్ రీడరు మరి ఇప్పుడు మనం చూడలేమనిపిస్తుంది. ఎందుకంటే ఛానల్స్ అంత చక్కగా మరి ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వర్డ్స్ చెప్పేటప్పుడు కూడా తెలుగులో స్పష్టంగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పే ఏకైక యాంకర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అంటే ఎప్పటి నుంచి మీరు ఆయన చూడడం ప్రారంభించారు? అంటే మీ చిన్నతనం నుంచి మీరు ఆయన చూస్తున్నారు? దాదాపు చిన్నతనం, ఇట్ మీన్స్ అరౌండ్ 18-19 ఇయర్స్ అనుకోండి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ 80s. ఆయన దాదాపు 79లో ఆయన యాంకర్గా జాయిన్ అయ్యారు. నేను అప్పటి నుంచి దాదాపుగా 45 ఇయర్స్ పైన నేను చూశాను. నాకైతే ఆయనతో ప్రత్యేకంగా అయితే ఏ ముఖాముఖిలో కూడా లేదు, కానీ కొన్ని సమయ సందర్భాల్లో కలిసాం, కానీ ప్రత్యేకంగా అంటూ నాకు ఆయన తెలియదు. చాలా మందికి గుర్తెరిగిన పర్సన్గా మనము ఆయన్ని ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు జూనియర్గా ఎవరెవరు ఉన్నారో కూడా ఆయనను స్ఫూర్తిగా కూడా తీసుకుంటే కూడా మంచిది. ఆ రకంగా చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వేల మీద లెక్క పెట్టచ్చు మనం. కాబట్టి అందరికీ ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని నేను తెలియజేస్తాను. ఎలా ఉంటుంది సార్ అతను వార్త చదివే విధానం కానీ, ఆ పరిస్థితులు కానీ? అంటే ఇప్పుడున్నటువంటి వారికి గతంలో పనిచేసే శాంతి స్వరూప్ గారు చదివేటువంటి దానికి ఏదైనా తేడా ఉందంటారా? ఖచ్చితంగా తేడా ఉంది. యాక్చువల్గా దూరదర్శన్లో వార్తలు వస్తున్నాయంటే ఆ బులెటిన్కు చాలా మంది వచ్చేసి, ఎందుకంటే ఆయన చెప్పే క్లారిటీ చాలా మంది కొన్ని విలేజెస్లో అయితే టీవీ పెట్టేసి చుట్టూ కూర్చొని ఆయన వార్తల కోసం వెయిట్ చేసేవాళ్ళు. అన్ని వార్తలు అప్పట్లో వాతావరణం అన్నట్టు సపరేట్గా లేదు కదా. వాతావరణం అయితేనేమి, మీకు ఏదైనా తుఫాను వస్తున్నా, సరే యాక్సిడెంట్ అయినా, బ్రేకింగ్ అంటూ న్యూస్ ఏం లేదు అప్పట్లో, అన్ని బులెటిన్లే. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు అంత స్పష్టంగా చదివేవాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు మనం. ఎలా ఉండేది సార్ గతంలో టీవీ కానీ, పేపర్లు కానీ లేని క్రమంలో కూడా ఒకసారిగా డీడీ వార్తల్లోనే ప్రసారం అవ్వడము, ఆ వార్తల్లో ఒక సీనియర్ యాంకర్ కింద ప్రస్థానం స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఆయన లేరు మన మధ్య, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఫస్ట్ న్యూస్ రీడర్గా మనం దూరదర్శన్లోనే చూసాం. అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు కదా, ఓన్లీ దూరదర్శన్. అది కూడా మనకు ఒక సమయం 8 నుంచి 8:30 వరకే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వస్తుంది. మనం లింకులో శాటిలైట్లో చూసేవాళ్ళం. అటువంటి సమయంలో కూడా అంత క్లారిటీగా చదివే వ్యక్తులు అంటే ఇమాజినేషన్, మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మనం చూడడం అనేది నేను కూడా చాలా అరుదుగా చూశాను. అందులో మనకు ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ యూత్ పిల్లలు కానీ, ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నటువంటి వారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే సీనియర్ను గౌరవించాలి. మనం ఎవరైనా కూడా మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మన సీనియర్స్ని ఎవరినైనా గౌరవించాలి. ముఖ్యంగా యాంకర్స్ ఆయన దగ్గర నుంచి ఆయన వాక్చాతుర్యం, అంటే మాట్లాడే విధానం కానీ, ఎప్పుడైనా ఎవరితోనే ఇంటర్వ్యూ చేస్తా ఎలా మాట్లాడాలని, ఇవన్నీ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా ఇవాళ కొత్తగా వెళ్ళేవారు కానీ, ఉండేవాళ్ళు కానీ ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే చాలా మంచి లైఫ్ వాళ్ళకు ఉంటుందని నేను మనవి చేస్తున్నాను.
వార్తా ప్రపంచం కానీ వార్తా పత్రికలు కానీ ఇలాంటి లేని సమయంలో డిడి ఛానల్ ద్వారా మనకు ఎన్నో విశేషాలను అందించినటువంటి ఈ వ్యక్తికి ఏదైనా గుర్తింపుగా ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఇస్తే అంటే ఒక అవార్డు లాంటిది ఇస్తే బాగుంటుందంటారా? ఖచ్చితంగా మంచిగా లైఫ్ అచీవ్మెంట్ పురస్కారం కూడా ఆయన అర్హుడు కూడా. ఎందుకంటే ఇన్ని ఏండ్లు పనిచేసిన ఏకైక యాంకర్ మనకి ఏ ఛానల్లో ఉండదు. దాదాపుగా ఇప్పుడు చూస్తే మనం ఒక 5-6 ఏండ్లు, మహా అంటే 10 ఏండ్లు ఉండొచ్చు. కానీ ఇంత ఆయన ప్రస్తుతం జీవితం 78-79 స్టార్ట్ చేసి స్టిల్ అంటే ఆయన ఆరోగ్యం బాగున్నంత వరకు కూడా దూరదర్శన్లోనే ఉన్నారు. కాబట్టి ఆయనకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని కూడా. దాంతోపాటు ఏదైనా రివార్డ్ కానీ వారి కుటుంబానికి సహాయకాల ఇరు ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్రాలు అందిస్తే చాలా సంతోషంగా భావిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పూర్తి స్థాయిలో కూడా పేపర్ కానీ టీవీ ఛానల్ ఏమీ లేని సమయంలో కూడా ఆ డీడీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి శాంతి స్వరూప్ ఈరోజు ఇంతకాలం కూడా అతను అనారోగ్యానికి పాల్గొకుండా ముందుకు వరకు కూడా అతను వార్తలు చదువుతూ వస్తున్నారని చెప్పవచ్చు. చాలా మందికి సుపరిచితులుగా ఉన్నటువంటి శాంతి స్వరూప్ తొలి తెలుగు యాంకర్గా చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన మృతి పట్ల కూడా సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి అవార్డు అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద శాంతి స్వరూప్ మృతి పట్ల కూడా జర్నలిస్టులు అందరూ కూడా తమ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.